మూసీ నదిని ఆధారం చేసుకుని ప్రాణం పోసుకున్న భాగ్యనగరం పెరిగి పెద్దదైన తర్వాత ఆ మూసీనే మురికిమయం చేసింది. రోజురోజుకు నగరం విస్తరించడం, పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు పెరగడంతో వాటి నుంచి వెలువడే వ్యర్థాలతో మూసీ నది మురుగు కాలువగా మారింది. భూముల ధరలు పెరగడం, అధికారుల అలసత్వంతో కబ్జాకు గురైంది. అలాంటి మూసీపై ప్రభుత్వం ఫోకస్ చేసింది. మూసీని డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. హైదరాబాద్ నగరంలో మూసీ నది సుమారు 55 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తోంది. ఒకప్పుడు శుభ్రమైన నీరు ప్రవహించిన ఈ నది ఇప్పుడు మురుగునీటికి కేరాఫ్ గా మారింది. కాలుష్యం, మానవ వ్యర్థాలు, రసాయనాలతో మూసీ నీళ్లు విషంగా మారాయి. ఒకప్పుడు నదీ పరివాహక ప్రాంతంలో అనేక పంటలు సాగయ్యేవి. నగర ప్రజలకు ఆహార ఉత్పత్తులు అందేవి. ఇప్పుడు కలుషిత నీటితో దోమలకు ఆవాసంగా మారింది. మురుగునీటి కంపుతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండలేని పరిస్థితి ఉంది. మూసీలోకి ప్రతిరోజు 1500 మిలియన్ లీటర్ల మురుగు చేరుతోంది. ఇందులో మానవ వ్యర్థాలతో పాటు పారిశ్రామిక వ్యర్థాలు ఉంటాయి. నగరంలోని 30కి పైగా ప్రధాన నాలాల ద్వారా మూసీలోకి మురుగు చేరుతుంది. రాజేంద్రనగర్, నార్సింగి పరిసర ప్రాంతాల్లో స్వచ్ఛంగా ఉండే మూసీ నగరం మధ్యలోకి రాగానే మురికి కూపంగా మారిపోతుంది. ఈ మురుగునీటిని శుద్ధి చేసేందుకు అత్తాపూర్, అంబర్పేట్, నాగోల్, నల్లచెరువు ప్రాంతాల్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. కానీ ఈ ప్లాంట్లన్నీ కూడా కనీసం 650 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేయడం లేదు. దీంతో సగానికి పైగా మురుగు యథావిధిగా మూసీలో కలుస్తోంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళనపై సీరియస్ గా దృష్టి పెట్టింది. మూసీని లండన్లోని థేమ్స్ నదిలా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో ఉంది. ముఖ్యమంత్రి, అధికారులు అక్కడి థేమ్స్ రివర్ అఫెక్ట్స్ బాడీ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కార్యాచరణ ప్రణాళిక అమలు, అక్కడ ఎదురైన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని హైదరాబాద్ లో ఎలా అధిగమించాలనే అంశాలపై దుబాయ్లో కూడా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు సీఎం, అధికారులు. నగరం మధ్యలో ఉన్న మూసీ చాలా విశాలంగా ఉండేది. కొన్ని ప్రాంతాల్లో 500 నుంచి 800 మీటర్ల వరకు వెడల్పు ఉండేది. రోజు రోజుకు పెరుగుతున్న కబ్జాలు మూసీని బక్క చిక్కేలా చేశాయి. స్థానికులు, పొలిటీషియన్లు, వ్యాపారులు మూసీని పూడ్చి కబ్జాలు చేశారు. గత కొన్నేళ్లుగా మూసీ 10 నుంచి 15% వరకు కబ్జాకు గురైంది. రివర్ బెడ్ లో ఇళ్లను నిర్మించారు. వ్యాపార అవసరాల కోసం నదిని పూడ్చేశారు. మూసీ రివర్ బెడ్ లో దాదాపు 8000 నివాసాలు వెలిసాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక రియల్ వ్యాపారులు మూసీ పరివాహక ప్రాంతంలో మట్టిని నింపి ప్లాట్లు చేసి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆక్రమణలను తొలగించి మూసీని డెవలప్ చేయాలని డిసైడ్ అయింది. మూసీ పరిసరాలను అందంగా తీర్చిదిద్దడం ద్వారా టూరిస్ట్ ప్లేస్ గా డిజైన్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఒకవైపు మురుగుశుద్ధి, మరోవైపు ఆక్రమణల తొలగింపు, అభివృద్ధిపై ఏకకాలంలో పనిచేయాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సిటీ మధ్య నుంచి వెళ్లే మూసీ పొడవున ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపకల్పనకు ప్రభుత్వం ఇప్పటికే ప్లాన్ చేసింది. సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసీపై రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంపై చర్చించారు. ఇప్పటికే ఉన్న బ్రిడ్జిలతో పాటు మరో 15 బ్రిడ్జిలను నిర్మించాలని గతంలో ప్లాన్ చేయగా 4 బ్రిడ్జిలకు శంకుస్థాపన చేశారు. ముసారాంబాగ్ దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జిల దగ్గర చెక్ డ్యాంలు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేయడం ద్వారా బోటింగ్ కోసం ఉపయోగించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇక పశ్చిమాన నార్సింగి దగ్గర నుంచి తూర్పున ప్రతాప సింగారం వరకు 55 కిలోమీటర్ల వరకు ఉన్న మూసీ వెంట ఈస్ట్ వెస్ట్ కారిడార్ రూపొందిస్తే సెంటర్ సిటీకి మంచి కనెక్టివిటీ లభిస్తుంది. మూసీలో మురుగునీరు పారకుండా చేసి పరిసరాలను అభివృద్ధి చేస్తే నివాస, వాణిజ్య కేంద్రాలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. రియాలిటీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. మూసీ నది సుందరీకరణతో పాటు రోడ్డు కనెక్టివిటీ పెరిగితే మూసీ నదికి ఇరువైపులా 1-2 కిలోమీటర్ల వరకు నిర్మాణ రంగంలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు నిపుణులు. మూసీని ఆధారం చేసుకునే అనేక నివాస కాలనీలు, కమర్షియల్ జోన్లు వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.